వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. కొన్నిసార్లు చిన్న గొడవలు క్షణికావేశాలు పెను ప్రమాదాలకు దారితీస్తాయి. మరికొన్ని సందర్భాల్లో అనవసరపు ఘర్షణలు దారుణాలకు ప్రేరేపిస్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. కేవలం 300 అంటే 300 రూపాయల కోసం ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు. ముఖం కడుపు ఇలా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పాశవికంగా కొట్టి చంపేశారు. ఇలా ఘోరంగా చంపారు కాబట్టి వాళ్ళకి ఏమైనా పాత పగలు ఉన్నాయా అంటే అది లేదు. కేవలం 300 రూపాయల కోసం తలెత్తిన వివాదం చిలికి గాలి దుమారంలా మారి ఓ ప్రాణాన్ని తీసింది. జగిత్యాలలో ఆటో డ్రైవర్ మర్డర్ కేసుని ఛేదించిన పోలీసులు హత్యకు గల కారణాలు చెబితే నిజంగా ఆందోళన కలిగిస్తోంది. జగిత్యాల జిల్లాకు చెందిన నయీముద్దీన్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్, ఆటో నడుపుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నాడు. అయితే రోజులాగే ఆ రోజు కూడా ఆటోని తీసుకొని రైడింగ్కి వెళ్ళాడు. అర్ధరాత్రి 12:30 సమయంలో జగిత్యాల పాత బస్టాండ్ దగ్గర దర్శన్, సునీల్ అనే 2 వ్యక్తులు నయీముద్దీన్ ఆటోను బస్టాండ్ దగ్గర నుంచి స్థానికంగా ఉన్న రైస్ మిల్ వద్దకు తీసుకెళ్ళమని అడిగారు. ఆ ఆటోలో అలా ముగ్గురు కలిసి మార్గమధ్యంలో అంటే ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ తర్వాత మార్గమధ్యంలోకి వెళ్ళిన తర్వాత మద్యం కూడా తాగారు. తర్వాత కిరాయి విషయంలో, ఆటో రెంట్ విషయంలో వీళ్ళ మధ్య గొడవ చెలరేగింది. తాగిన మత్తులో, తాగిన మద్యం కిక్కులో గొడవ పెను దుమారంగా మారింది. ఆటో డ్రైవర్ నయీముద్దీన్ను టవల్తో గొంతు నులిమి బండరాయితో కొట్టి చంపేశారు ఆ 2 వ్యక్తులు. అనంతరం డెడ్ బాడీని పక్కనే ఉన్న కాల్వలో పడేసి అక్కడి నుంచి వారు నివాసం ఉండే రైస్ మిల్ దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే మృతుడి తమ్ముడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానిక సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి విచారించడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం 2 నిందితులని అరెస్ట్ చేసిన పోలీసులు వారి దగ్గర నుంచి నిందితుడి ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సమాజంలో భయాందోళన రేపింది. కేవలం 300 రూపాయల కోసం మనుషుల జీవితాలు బలవుతున్నాయనే వాస్తవం ఆలోచింపజేస్తుంది. కేవలం 300 కోసం హత్య చేయడం, నయీముద్దీన్ అనే ఒక ఆటో డ్రైవర్ని ఇంత దారుణంగా చంపడానికి వాళ్ళకి ఆలోచన ఎలా వచ్చిందనేది మిస్టరీగా మారుతుంది. పోలీసులు కూడా అవాక్కవుతున్నారు. పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ హత్య వెనుక ఏదైనా పాత పగలున్నాయా అనే కోణంలోనే విచారణ జరిపాం. కానీ ఎటు వెళ్ళినా విచారణలో పాత పగలు కానీ గతంలో చేసిన జరిగిన ఘర్షణలకు సంబంధించిన ఉదాంతాలు కానీ ఆధారాలు కానీ తమకు దొరకలేదని చెప్పారు పోలీసులు. ఫైనల్గా 300 రూపాయల దగ్గర గొడవ వచ్చింది. ఆ 300 కోసం అన్యాయంగా నయీముద్దీన్ అనే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు చెప్తున్నారు. ప్రస్తుతం జగిత్యాల డిఎస్పీ ఈ అంశానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతారో చూద్దాం. మన జగిత్యాల పట్టణం సుతారిపేట ఏరియాకి చెందిన ఎండి నయీముద్దీన్ అనే ఆటో డ్రైవరు అక్కడ హత్య గావించబడ్డాడు. అతని ఆటో తెల్లారు లేచేసరికి వాళ్ళ తమ్ముడు వెళ్ళి చూస్తే ఏంటంటే ఆటో గుర్పడి నిల్చొని ఉండి తర్వాత మృతదేహం ముఖంపై గాయాలతోటి పక్కపొంటి కెనాల్ అట్లా నాలలో పడి ఉంటుంది. దాని మీద అతడు ఫిర్యాదు మేరకు హత్య కేసు కింద దర్యాప్తు చేసింది. దానిలో భాగంగా సిఐ జగిత్యాల సుధాకర్ మరియు ఎస్ఐ జగిత్యాల సుధాకర్ ఇద్దరు కూడా ఏంటంటే ఈ సంఘటన స్థలానికి వెళ్ళి క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ తర్వాత అన్ని సాంకేతిక ఆధారాల ఆధారంగా ఈ ఎవరైతే అంతకులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ రైస్ మిల్ ఒక దగ్గరలో ఒక రైస్ మిల్ లో వీళ్ళు హమాలీగా పనిచేస్తారు. బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. పేరు దర్శన్ అండ్ సునీల్, A1 దర్శన్ అండ్ A2 సునీల్. వీళ్ళు సమస్తిపూర్ జిల్లా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే రాత్రి ఇంకో పంకజ్ అనే వ్యక్తితోటి ముగ్గురు కలిసి ఈ ఆటో డ్రైవర్ మాట్లాడుకుని ఏంటంటే ఒక దగ్గరికి వెళ్ళి తాగడానికి వెళ్తారు. అక్కడ వైన్స్ దగ్గర తాగిన తర్వాత వాళ్ళు మళ్ళీ జగిత్యాల పట్టణానికి వచ్చి రిటర్న్ అయ్యే క్రమంలో ఏంటంటే 300 రూపాయల ఆటో కిరాయి గురించి గొడవ అవుతుంది. ఆ గొడవలో ఏంటంటే ఇద్దరు ఒకరు తిట్టుకుంటారు. గలాటలో ఏంటంటే పంకజ్ భయపడి రిటర్న్ వెళ్ళిపోతాడు. దాంట్లో తాగిన వీళ్ళు ఉన్నారు ఎవరైతే దర్శన్ అండ్ సునీల్, వీళ్ళిద్దరు ఏంటంటే అతన్ని మృతుడిని గట్టిగా పట్టుకొని అదే ఆటోలో ఉన్న ఒక టవల్ లాంటి వస్త్రంతో ఏంటంటే అతన్ని స్ట్రాంగులేషన్ చేస్తారు. చేసి తర్వాత ముడేస్తారు. ఆ ముడిపుకునే క్రమంలో ఇంకా చావలేదని చెప్పేసి పక్కన ఉన్న బండరాయితోటి అతని ముఖం మీద మూడంతో అతను అక్కడే చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతన్ని కింద రోడ్ పక్కకు పడేసి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసుకొని వాళ్ళు ఏదైతే రైస్ మిల్ ఉన్నారో వాళ్ళు
నివాస స్థలానికి వెళ్ళి అది చేస్తారు. మనం క్లూస్ టీమ్ కానీ తర్వాత సిసి ఫుటేజ్ ఆధారంగా ఏంటంటే వీళ్ళ మీద డౌట్ వచ్చి వీళ్ళను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఏంటంటే వాళ్ళు నేరాన్ని అంగీకరించారు. అక్యూర్ దగ్గరికి వెళ్ళి ముద్దుకి సంబంధించిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని ఇవాళ అరెస్ట్ పెట్టి కోర్టు చేయడం జరుగుతుంది. దాదాపు 12-13 గంటల వ్యవధిలోనే ఇట్లాంటి హత్య కేసు ఛేదించిన సిఐ రూరల్ సుధాకర్ మరియు ఎస్ఐ రూరల్ సదాకర్ మరియు వాళ్ళ సిబ్బందిని మన ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు అభినందించారు.